హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మి డైరీస్. మరో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే నోరు అవుతుంది కదా, అదేనండి కొబ్బరి జున్ను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మందికి ఫేవరెట్ కూడాను. ఆల్రెడీ నేను షార్ట్లో పోస్ట్ చేశాను, కానీ అది క్లియర్గా అర్థం అవ్వలేదు. లాంగ్ వీడియో చేయండి అని అడిగారు, అందుకే మీ అందరి కోసం లాంగ్ వీడియో అయితే చేస్తున్నానండి. దీనికోసం పూర్తిగా ఒక కొబ్బరికాయని తీసుకుంటున్నానండి. మీకు ఇంట్లోని దేవుడి గదిలో పెట్టిన కొబ్బరికాయలు ఉన్నాయనుకుంటే కొనవసరం లేదండి. లేదు కొబ్బరి జున్ను తినాలనిపిస్తుంది అనుకుంటే మాత్రము ఒక కొబ్బరికాయని తీసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి పెంకి నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు బీరకాయలు తీసుకుని ఉంటుంది కదా, దాంతో పొట్టు తీసుకుంటే కొంచెము గుజ్జుతో కలిపి వచ్చేస్తుందండి. అలా కాకుండా నేను ఇది చూసారు కదా, చిన్న గ్రేటర్ లాగా ఉంటుంది, దాంతో వీడియోలో చూపిస్తున్నట్లు తొక్కని తీసుకున్నట్లయితే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది, గుజ్జు అనేది అస్సలు రాదండి. అండ్ దీన్ని తీసుకోవడం కూడా చాలా ఈజీ. ముందు దాంతో పోలిస్తే మీకు ఏది సులభమైన పద్ధతి అనుకుంటే దాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుందండి. నేనైతే ఈ గ్రేటర్తోనే కొబ్బరి మొత్తాన్ని పైన పొట్టు అయితే తీసానండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో. మొత్తం కొబ్బరి మొక్కలు అన్నిటినీ కూడా ఈ విధంగానే మనం ఈజీగా తీసేసుకోవచ్చండి. మనకి ఎలాంటి గుజ్జు అనేది రాదు, ఓన్లీ తొక్క మాత్రమే వస్తుంది ఈ గ్రేటర్తో తీసుకోవడం వల్ల. అదే మనము బీరకాయలు తీసుకున్న దాంతో తీసామంటే మనకి గుజ్జు అయితే కొంచెం ఊడొచ్చేస్తుందండి. దానికి దీనికి మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను, చూసారు కదా. అన్నిటినీ నీట్గా ఈ విధంగా పొట్టు తీసేసుకొని మరొకసారి నీట్గా వాష్ చేసేసుకుంటే ఎక్కడైనా పొట్టు ఉన్నట్లయితే మనకి ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి పెద్ద సైజు కాకుండా అలాగని చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ పెద్ద ముక్కలు కట్ చేసుకున్నట్లయితే మిక్సీ జార్లో వేసినప్పుడు సరిగ్గా గ్రైండ్ అవ్వాలంటే ఎక్కువ టైం పడుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ సైజు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక కప్పు కొలతతో తీసి చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గరున్న ఏ కప్పు అయినా కొలతతో తీసుకోండి మీరైతే. నాకు ఇక్కడ ఒక 2 కప్పులు ఫుల్గా అయ్యాయండి. చూసారు కదా, 2 కప్పుల్ని ఫుల్గా అయ్యాయి. 2 కప్పులు కూడా ఒకేసారి మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ అవుతుంది కదా. ఇప్పుడు మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల కొబ్బరి అనేది ఫైన్గా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. మనం 2 కప్పులు ఒకేసారి వేసేసామంటే మనకి కొబ్బరి అనేది సరిగ్గా గ్రైండ్ అవ్వదు, పాలు అనేవి బయటకు తుల్లిపోతూ ఉంటాయండి. చూసారు కదా ఎంత మెత్తగా పేస్ట్ లాగా అయ్యింది మనకి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనము ఒక క్లాత్ సహాయంతో సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని పల్చటి కాటన్ క్లాత్ని ఆ బౌల్ పైన వేసుకోండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఆ క్లాత్లోకి వేసేసి మనము పిడిచినట్లయితే కొబ్బరి పాలన్నీ ఈజీగా సపరేట్ అయిపోతాయండి. మనం వేసిన వాటర్ అంతా కూడా మనకి కొబ్బరి పాల రూపంలోనే వచ్చేస్తుందండి. చూసారు కదా ఎంత ఈజీగా కొబ్బరి నుంచి పాలు అనేవి సపరేట్ అవుతున్నాయో. మనం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే పాలు అనేవి పలచగా వచ్చేస్తాయండి. కరెక్ట్గా మనకి చిక్కగా రావాలంటే 2 కప్పులు వాటర్ అనేవి సరిపోతాయి. చూడండి కొబ్బరి పాలు అనేవి ఎంత చిక్కగా వచ్చాయో. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, మరీ పలచగా వద్దు, అలాగని తిక్కగా వద్దు, ఇలా ఉంటే సరిపోతాయండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఈ కొబ్బరిలోని మరికొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫిల్టర్ చేయొచ్చు, కానీ కొబ్బరి పాలు అనేవి పలచగా అయిపోతాయండి. టేస్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు, కాబట్టి నేను మరి ఇంక వాటర్ అనేవి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ కొబ్బరిని మీరు పడేన అవసరం లేదండి. ఏదైనా కర్రీస్లోని మనము ఈ కొబ్బరిని ఎండపెట్టేసుకొని వేసుకోవచ్చు, అలాగైనా చేయొచ్చు, లేదంటే బెల్లాన్ని పాకం తీసి ఉండలుగా అయినా చుట్టేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరి పాలని ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెం పాలని అదే బౌల్లోకి ఉంచుకోండి. అంటే ఒక 5-6 స్పూన్ల వరకు సపరేట్గా ఉంచుకుంటే సరిపోతుందండి. అంటే మనం కొబ్బరి తీసుకున్నాం కదా, ఆ బౌల్తోని ఒక 1/4 కప్పు పాలని సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు, కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా విస్కర్తో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకుంటే మనకు ఉండలు అనేవి అస్సలు ఉండవండి. చూసారు కదా, ఈ విధంగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ముందు ఉంచుకున్నాం కదా కొబ్బరి పాలు, అవి పాల్లోకి ఈ కార్న్ఫ్లవర్ పాలని కలిపేసుకొని ఈ 2 బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ అండి. మీరు ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు షుగర్. ఆల్రెడీ కొబ్బరిలో కొంచెం స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి
షుగర్ అనేది నేను ఎక్కువ వేయట్లేదు. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 1/4 కప్పు వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ కరిగినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. షుగర్ కరిగిపోయింది, ఇంకా పాలు ఇంకా కొద్దిగా రెడీ అవుతున్నాయి చిక్కబడడానికి అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేయండి. అప్పటి నుంచి ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడుతుంది అన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇది అంత టైము పట్టదు, జస్ట్ 5 నుంచి 7 మినిట్స్లోనే మనకి ఈ కొబ్బరి జున్ను అనేది రెడీ అయిపోతుందండి. కాబట్టి స్టవ్ దగ్గర నిలబడుతూ అలాగా కలుపుతూ ఉంటే ఈ విధంగా మనకి థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ ఎక్కువసేపు ఉడికించినట్లయితే ఇంకా గట్టి పడిపోతుంది, కొబ్బరి జున్ను అనేది గట్టిగా అయిపోతుందండి. మనకి సాఫ్ట్గా సేమ్ మనకి ఆవు పాలు జున్ను ఎలా ఉంటుందో అలాగా మెత్తగా రావాలంటే మాత్రము కన్సిస్టెన్సీ ఎలా ఉంటే సరిపోతుందండి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసి మరొకసారి బాగా కలపండి. దీన్ని ఇప్పుడు మనము ఏదైనా ఒక గాజు బౌల్లోకి లేదా స్టీల్ బౌల్లోకి వేయండి. ప్లాస్టిక్ బౌల్లోకి అస్సలు వేయకండి, ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మంచిది కాదు. నేను ఇక్కడ ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బౌల్ని 1-2 సార్లు ట్యాప్ చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమనంటే పోతాయి, మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మూత అనేది పూర్తిగా పెట్టొద్దండి, కొంచెం గాలి తగిలేటట్టు పెడితే జున్ను అనేది మనకి తొందరగా చల్లారుతుంది. అండ్ ఆ వాటర్ అనేది జున్ను పైకి కారకుండా ఉంటుందండి. చూసారు కదా, చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత ఈజీగా ఊడొచ్చేస్తుందో. మనం ఏమి చేయని అవసరం లేదండి, జస్ట్ వేలుతో ఇలా అంటే చాలు దానంతట అదే వచ్చేస్తుంది. ఏం నైఫ్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. ఈ బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టేసి మనము టర్న్ చేసినట్లయితే జున్ను అనేది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం ఇక్కడ ఏవి కూడా మనం యూజ్ చేయలేదు జున్ను బయటకు తీయడానికి, జస్ట్ బౌల్ రివర్స్ లో పెట్టాము అంతేనండి, ఊడొచ్చేసింది. చూడండి ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఎంత బాగుందో కదండి. చూస్తుంటేనే నోరూరుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిన షేప్లను కట్ చేసుకోవడమేనండి. టేస్టీ కొబ్బరి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిన్నారంటే ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడల్లా మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ ఫేవరెట్ అయిపోతారు, అంత బాగుంటుంది. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. చూడండి జెల్లీ లాగా ఎంత బాగుందో చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.